గాజుల రామారం ఈ ప్రాంతంలో 307, 308, 329, 342 ఈ సర్వే నంబర్లలో ఒక 300 ఎకరాల పైచిలకు ప్రభుత్వ భూమి ఉండే. తాతలు, తండ్రులు, ఇవాల్టి పిల్లలు ఇవన్నీ కూడా గుట్టలతో చెట్లతో మనుషులు అడుగుపెట్టే ప్రాంతం కాదు ఇది. 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం ఇక్కడ 5,000 రూపాయలు కూడా ఎకరం దేకటోడు ఎవరు లేడు. గా కాలంలో ఇక్కడ కంకర మిషన్లు పెట్టుకున్నారు. ఇక్కడ ఆ కంకర మిషన్లలో పనిచేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఒడ్డరులు కానీ ఇతర పేద వర్గాలు వాళ్ళ గ్రామాలను వదిలిపెట్టి వాళ్ళ పిల్లా జనం వేసుకొని ఈ పాములలో, ఈ ప్రమాదాలలో, ఈ కంకర మిషన్ల పడి చేతులు పోగొట్టుకున్న వాళ్ళు, కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు జీవనం గడిపి 30-40 ఏళ్ల క్రితమే ఇక్కడే బతికినోళ్ళు కాబట్టి ఇదే క్వారీల దగ్గర 60 గజాలలో వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఒక తరం కష్టపడితే ఆ గుడిసెలు మెల్లగా రేకుల షెడ్లుగా మారిపోయినాయి. ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుదలుచుకున్నా. రాజ్యాంగం పేదవాళ్ళకి కూడు, గుడ్డ, నీడ ఈ మూడింటిని గ్యారంటీ చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్న సంపదలో అందరి సమానంగా రాకపోయినా కనీసం పేదవాళ్ళకి కూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ రేషన్ కార్డులు. గుడ్డ అందించాలి, గూడు అందించాలి. దాని ఫలితమే ఇవాళ ఒకనాడు ఇందిరమ్మ ఇల్లు అని మీరు ఏదో గొప్పలు చెప్పుకున్నారో ఇండ్లు. ఇక్కడ నువ్వు గూడునిచ్చేది పక్కకు పెట్టి నీ డబుల్ బెడ్రూమ్లు దేవుడికి కానీ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఇదే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ క్వారీలు బంద్ అయిపోతే చుట్టుపక్కల ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కన్స్ట్రక్షన్ కంపెనీలలో పనిచేసుకునే వాళ్ళు, ఇవాళ హోటళ్లలో పనిచేసుకునే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళంతా కూడా పేదవాళ్ళు. ఇవాళ హైడ్రా వచ్చి ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేస్తే చెప్పకుండా చేయకుండా దొంగ దెబ్బ కొడతారో ఇవాళ వీళ్ళ మీద ఒక దేశమే దండయాత్ర చేసినట్టుగా 100 మంది పోలీసులు, 10ల సంఖ్యలో జేసీపీలు ఇవాళ కనిపిస్తే లోపలేస్తాం, చంపేస్తామనే పద్ధతిలో పూట పేదవాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ఇళ్ళన్ని కూడా కూలగొట్టింది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, నేను నా మనవడో నా కొడుకో ఇట్లాంటి పరిస్థితిలో ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతానో ఇవాళ ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే, ఏ తల్లికైనా పిల్లలు పిల్లలే. ఉన్న వాళ్ళ తల్లులైనా లేని వాళ్ళ తల్లులైనా వాళ్ళ కళ్ళ ముందే గూడు చెదిరిపోయి ఆ చిన్న పిల్లల్ని వేసుకొని రాత్రంతా కూడా వర్షంలో ఉన్నారంటే వాళ్ళ దీనావస్థ ఏందో వాళ్ళకి అర్థం కావాలి. మనుషులైతే మానవత్వం ఉంటే, ప్రభుత్వం అనే సోయి ఉంటే ఈ బాధ వాళ్ళకి అర్థమవుతుంది. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెద్దోళ్ళు ఆక్రమించుకోగా ఒక 300 ఎకరాలు మిగిలింది నిజమే. అయితే వీళ్ళ గుడిసెలు మాత్రం 300-400. ఆ గుడిసెల కింద ఉన్న భూములు ఓ 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు ఉంటుంది తప్ప 300 ఎకరాలు లేదు. గా గుడిసెలు కూలగొట్టి పేపర్లలో, మీ ట్విట్టర్లలో, మీ సోషల్ మీడియాలో 15,000 కోట్ల రూపాయల జాగ మిల్చినని చెప్పుకుంటూ కదా. మీకు ఏమైనా సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. మీకు సిగ్గుందా అని చెప్పి అడుగుతున్నాను. నేను అడుగుతున్నా, ఒకవేళ మీరు కూలగొట్టదలుచుకుంటే ఈ భూమిని అమ్ముకొని మీరు డబ్బులు చేసుకోదలుచుకుంటే మీరు వచ్చి ఆ బస్తీ వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ 5 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ నరసింహ బస్తీ అని, సాయినగర్ బస్తీ అని, గాలిపోచమ్మ బస్తీ అని, బాలయ్య బస్తీ అని 5 బస్తీలు అయితే ఉన్నాయో బస్తీ పెద్దలతో మాట్లాడి, అయ్యో మీరు ఇక్కడ ఈ తాడి చెట్టు లోతు గొయ్యిలల్లా పిల్లలకు ప్రమాదం ఉంటుంది, మీకు ప్రమాదం ఉంటుంది అని చెప్పి నిజంగా నీకు మానవత్వం ఉంటే వచ్చి వాళ్ళకు మీకు అమ్మ మీకు ఇంతకంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇంతకంటే మంచి జాగాలో మీకు భూములు ఇస్తామని చెప్పి
కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరితో సంప్రదించకుండా పిల్లలు జల్లలు సామాన్ అంతా కూడా కళ్ళ ముందే ఇలా బుల్డోజర్ల కింద ఆ తిప్పర్ల కింద వేసి నలిపేస్తూ ఉంటే కన్నీరు మున్నీరై ఏడుస్తున్నా కూడా కనికరించలే ఇలా ప్రభుత్వం. అంటే ఎంత నిజాం సర్కారోడు కూడా ఆనాటి రాజులు కూడా ఇంత నీచంగా లేకుండొచ్చు, అలాంటి పరిస్థితి ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు హైడ్రా సంస్థ పెట్టుకున్నారు. హైడ్రా సంస్థ పెట్టుకున్న నాడు ప్రజలు ఆశించిండ్రు ప్రభుత్వ భూములలో పెద్ద పెద్ద బిల్డర్లు కట్టుకున్న వాటి కూల్చేస్తారు అనుకున్నాం. మీరు ప్రభుత్వ స్థలాలలో పెద్ద పెద్ద దుర్మార్గులు నాయకుల వాటి కూల్చేస్తారు అనుకున్నాం. కానీ మీ హైడ్రా పేదోళ్ళ ఇళ్ళను కూలగొట్టి పేదోళ్ళ కన్నీళ్లతో చెలగాట మారుతారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే. ఇలా రంగనాథ్ మరి ఎందుకు ఆయన ఏం ఆదేశాలు ఇచ్చిండో, తన కిందున్న అధికారులు ఏం చేసిండ్రో కానీ ఇవాళ వచ్చి చూడు. ఇవాళ నేను అడుగుతున్నా, మీకు ఒకవేళ నిజంగానే కనుక పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు కూడా వేసుకుంటారు కావచ్చు. ఇలా ఎంత వేసుకున్నారు? ఇలా హైటెక్ సిటీలో 100 ఎకరాల భూములు కబ్జా పెట్టడం లేరు. ఇవాళ మీరు శంకర్ హిల్స్ గురించి మాట్లాడుతున్నారు, 345 ఎకరాల గురించి. ఇవాళ 100 కోట్లకు ఎకరం విలువైన భూములలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి రోజు పేపర్ రాస్తున్నారు. వాళ్ళ మీద చర్య తీసుకునే దమ్ము మీకు లేదు. నోరు లేనోళ్ళు కాబట్టి, దిక్కు లేనోళ్ళు కాబట్టి, పేదరికంలో మగ్గే వాళ్ళు కాబట్టి ఇలా వాళ్ళ గుడిసెలు మాత్రం నువ్వు బుల్డోజర్లు పెట్టి కూలగొడుతున్నావు. ఇది నీకు మంచి జరుగుతుందని చెప్పి అడుగుతున్నాను. పేదవాళ్ళ కన్నీళ్ళను చూసినోడు, పేదవాళ్ళ గూడును చెదరగొట్టినోడు, పేదవాళ్ళ జీవితాలతో చెలగడ మాట్లాడేవాడు ఎవరికి మంచి జరగదు. వాళ్ళు చెప్తున్నారు, మా పిల్లలు ఫస్ట్ తరం మేము ఎవరైనా చదువుకోలేదు సారు, మా తాత చదువుకోలే, మా నాన్న చదువుకోలే, మా పిల్లలు ఇవాళ చదువుకుపోతున్నారు. ఆ పిల్లల పుస్తకాలు కూడా తీయలేదు. ఆ పిల్లల్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది. అసలు ఆ పిల్లల్ని చూస్తే దుఃఖం వస్తుంది. అసలు ఎట్లుంటున్నారా మీరు ఇక్కడ అంటే మాకు వేరే దిక్కు అంటే కరెంటు లేదు, కరెంటు తీసేసినావు, తాగే నీళ్లు తీసేసినావు. ఏంటిది? వీళ్ళు ఎవరు? వీళ్ళైనా పరాయి పాకిస్తాన్ వాళ్ళ? వీళ్ళైనా బంగ్లాదేశ్ వాళ్ళ? వీరు భారత మాత బిడ్డలు కాదా? వీళ్ళు తెలంగాణ బిడ్డలు కాదా? వీళ్ళు బతుకుచేర కోసం వచ్చిన వాళ్ళు కాదా? ఒకవేళ నీ కుటుంబానికి అది జరిగితే, నా కుటుంబానికి అది జరిగితే ఇలా మీరు ఎట్లా ఫీల్ అవుతారో ఆలోచించండి. సాటి మనిషిని కన్నీళ్ళని అర్థం చేసుకున్నాడు. ఈ గుట్టలలో నల్లా కనెక్షన్ లేవు, ఈ గుట్టలలో బోర్లు వేసుకున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళు ఇక్కడనే ఒక కాలనీ ఉంటుంది, గంగిరెద్దుల కాలనీ. అది వాళ్ళకి ఎడ్లు లేకపోతే, పశువులు లేకపోతే జీవించలేదు వాళ్ళు. అంటే కరెంటు స్తంభాలు కూలగొట్టి, వైర్లను తెంపేసి, బోర్లల్లో కూడా నీళ్ళు లేకుండా చేసి, చిమ్మల చీకట్లో ఎవరు వచ్చినా కూడా ఈ గుట్టలలో ఈ చెట్లల్లో పాములు తప్ప, పురుగు పూసి ఉంటుంది తప్ప మనుషులు ఉండేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకు దిక్కు లేదు కాబట్టి, వాళ్ళకు ఇంకొక మార్గం లేదు కాబట్టి అనేక మంది పిల్లలకి పాములు కలిసి చచ్చిపోయినా, అనేక మంది ఆనాడు క్వారీలలో చేతులు కోల్పోయినా, మనుషులే చచ్చిపోయినా కూడా దిక్కు లేదు కాబట్టి భరించుకుంటూ ఇక్కడున్నారు. ఇవాళ ఏమాత్రం కొంచెం మంచి జీవితం బతకాలనుకున్నా కూడా ఈ గాజుల రామారం, ఈ అడవులలో ఇంత దీనావస్థ బతికే పరిస్థితి లేదు. బ్రోకర్లు ఉండొచ్చు, బ్రోకర్లు భూములు ఆక్రమించుకున్నారా, బ్రోకర్లు పేదల దగ్గర డబ్బులు తీసుకున్నా, నేను దాన్ని జోలిపోతలేను, వాళ్ళు ఉరి తీయండి, మాకేం సంబంధం లేదు. కానీ 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం ఏ చిన్న రేకుల షెడ్లు వేసుకొని పిల్లలతోటి పశువులతోటి వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఇళ్లను కూలగొట్టి, ఆ కూలగొట్టేది కూడా ఎప్పుడు కూలగొట్టిండ్రు? తెలంగాణలో బతుకమ్మ పండుగ నా మహిళలకి, నా ఆడబిడ్డలకు సెంటిమెంట్ పండుగ. ఇవాళ తెలంగాణ అంతా బతుకమ్మ సంబరాల్లో ఉంటే వీళ్ళు మాత్రం కన్నీటితో కుమిలిపోతున్నది. ఇవాళ బతుకమ్మ పండుగ రోజు ఈ ప్రజల పేద కన్నీళ్ళు చూసిన ప్రభుత్వం ఇది. ఇవాళ కూలగొట్టి 15,000 కోట్ల రూపాయల భూములట, 15,000 కోట్ల రూపాయల భూములు కాపాడిందని చెప్తున్నారు. వీళ్ళ మొత్తం ఇళ్ళే 300 ఇళ్ళు, 400 ఇళ్ళు. ఒకవేళ 300 ఇళ్ళు 60 గజాల చొప్పున అయితే ఒక 18 ఎకరాలు అవుతుంది. ఒక 18,000 గజాలు అయితే ఎంత అవుతుంది? 300 ఇళ్ళు అంటే 60 గజాల చొప్పున ఒక 18,000 గజాలు అవుతుండొచ్చు. రెడ్డి గారు, మీరు తక్షణమే మీ హైడ్రాతో ఈ పేదల గూడును కూలగొట్టేటువంటి పద్ధతి ఆపండి. ఒకవేళ నిజంగానే ఇక్కడ ఏమైనా బ్రోకర్లు ఉంటే బ్రోకర్లను అరెస్ట్ చేయి, బ్రోకర్ల దగ్గర ఏమైనా డబ్బులు వసూలు చేస్తే రికవరీ చేయి, మాకు బాధలే. కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇప్పటికే అనేక సార్లు మేము ఎవడు ఉంటాడండి చెరువుల పక్కబంటి బస్తీలన్నీ, చెరువుల పక్కబంటి ఎవరుంటారు? మూసినది పక్కబంటి ఎవరుంటారు చెప్పండి? పేదవాళ్ళు అయితేనే ఉంటారు.
నాకు 5,000 గజాలు పుక్కడికి అన్నా కూడా నేను మూసినది పక్కబడి కట్టుకోలేను. నేను 5,000 గజాలు ఇస్తానా కూడా నేను పోయి షెర్లో కట్టుకోలేను నేను. కానీ ఇలా పేదవాళ్ళు దిక్కులేక కన్న గడ్డను వదిలిపెట్టి కనిపించిన అమ్మ నాన్న వదిలిపెట్టి చిన్న పిల్లల్ని వేసుకొని పొట్టు చేత పట్టుకొని హైదరాబాద్లో ఇలా ఈ పని చేసుకొని బతకటంల మీద నీ ప్రతాపం చూపిస్తే ఏంది నీ ఇందిరమ్మ రాజ్యం? ఏంది నీ ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా నా ఇందిరమ్మ రాజ్యం? నువ్వు ఇచ్చిన 2,500 రూపాయల గురించి మాట్లాడతలేవు. నీవు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ల గురించి ఇవాళ మాట్లాడతలేవు. నువ్వు పిల్లలకు 5 లక్షల రూపాయలు ఇస్తానో విద్యానిధి కింద మాట్లాడతలేవు. కానీ గూడు చెదగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఇది మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక పేద జోలికి వస్తే వాళ్ళ కోపాగ్నిలో మాడి మషి అయిపోతుంది నీ ప్రభుత్వం. నీ తాత జాగిర్ కాదు ఇది, నీ నిజాం సర్కార్ కాదు. నీకు మళ్ళీ 2020లో ప్రజల దగ్గర రావాల్సిందే, దండం పెట్టవలసిందే, వాళ్ళ ఆశీర్వాదం పొందవలసిందే అనే విషయం మీరు మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ నాయకులారా గమనించండి. మీరు గమనించండి. మీరు ఎవరి మీద కోపంతోటో పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ ఈ గాజుల రామారంలో నేను చెప్పిన 5 బస్తీలలో కూలగొట్టబడ్డ ఇళ్ళ జాగాలో వాళ్ళకొక పక్కకు, మీకు నిజాయితీ ఉంటే వాళ్ళకొక పక్కకు ప్రభుత్వపరమైన ఆస్తులండి. ఇది నా జాగిరి కాదు, ఇది మీ జాగిరి కాదు కదా. ఇది ప్రభుత్వపరమైన ఆస్తులు. ప్రభుత్వపరమైన ఆస్తులు ప్రజలకు ఏమైనా అవసరాలు తీర్చాలి తప్ప ప్రజలకు ఒక బడి కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు ఒక హాస్పిటల్ కట్టడానికి ఉపయోగపడాలి, ప్రజలకు గూడు కట్టడానికి ఉపయోగపడాలి తప్ప ఇలా బ్రోకర్లు ఆక్రమించుకోవడానికి ఉపయోగపడదు. కాబట్టి ఇవాళ తక్షణమే వీళ్ళ 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళకు ఇంకా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే తిట్టాడు వాళ్ళు ఉన్నారో మీరు 4 అంతస్తుల 5 అంతస్తుల మీరు డబుల్ బెడ్రూమ్ కట్టించి ఇచ్చే ప్రయత్నం చేయండి తప్ప మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ కన్నీళ్ళ వాళ్ళ ఉసురులో మీరు కథమైపోతారని చెప్పి హెచ్చరిస్తాను.